గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ్ గౌడ లాక్స్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 o'clock అయింది. సో ఆల్మోస్ట్ కంట్రోల్గా ఉంది బ్యాక్టల్ బైట్, అంతా పరాటుకొని వస్తే. సో ఆల్మోస్ట్ అంతా ప్లాంట్స్లోనూ కంట్రోల్గానే ఉంది. సో ఇది ఒక్క షెట్లో ఎక్కువగా అయింది. సో బ్యాక్టల్ బైట్ దానికే ఇప్పుడు చూపిద్దామని. సో షెట్ మీద అంటే బ్రాంచ్ మీద ఎలా ఉంటుంది, కడ్డి మీద ఎలా ఉంటుంది, ఆకు మీద ఎలా ఉంటుంది, వాటికి కాయ మీద సో ఎలా ఉంది అని చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇన్ని కాయలు చిక్కినాయి ఒకే చెట్లో. సో ఆల్మోస్ట్ అంతా కంట్రోల్గా ఉండేదే, ఇంకేం యాక్టివ్గా లేదు. సో యాక్టివ్ అయ్యింది ఒక 2-3 కాయలు చిక్కినాయి అంతే. సో ఆల్మోస్ట్ అంతా కంట్రోల్గానే ఉంది చూడండి. సో ఇది ఒక కాయ ముందే ఉంది. సో ఇదొకటి అంతా ఆల్మోస్ట్ యాక్టివ్గా లేదు, అంతా బర్న్అవుట్ అయినాయి చూడండి. సో ఇది యాక్టివ్గా ఉండేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ షైనీగా ఉంది. ఈత పడింది చూడండి ఇలా. సో ఈ 4 డాట్లు ఉన్నాయి కదా. సో ఇలా ఉంటుంది. ఆమెటికి ఆకు మీద ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ ఉంది. ఆకు మీద అంతా బర్న్అవుట్ అయిపోయింది. సో యాక్టివ్గా ఉండేది చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడండి యాక్టివ్గా, ఇది ఫుల్ యాక్టివ్గా ఉంది. ఆయిల్ మార్క్ కనపడేస్తుందా? సో ఇత ఉంది చూడండి, ఇది ఆయిల్ మార్క్ యాక్టివ్గా ఉంది. ఇదంతే. ఆమెటికి చెట్టు మీద అంది, బ్రాంచ్ మీద ఎలా ఉంటుంది చూడండి. సో ఇది కొత్తది కడ్డీ చేసుకోండి ఇది. సో ఎలా ఉంది, ఈత ఉంది. ఆమెటికి ఇక్కడ పాత కడ్డీ మీద ఉండేది. సో ఇలా ఉంటుంది. సో రికగ్నైజ్ చేయాలంటే చూసుకోండి ఎలా ఉంటుంది బ్యాక్టల్ బ్లైట్ అని. సో చూసుకోండి రికగ్నైజ్. ఆమెటికి ఇక ఇప్పుడు షెడ్యూల్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో బ్యాక్టల్ బ్లైట్కి. సో బ్యాక్టల్ బ్లైట్కి షెడ్యూల్ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పోదామని. సో ఎవరైనా ఫాలో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆమెటికి ఫస్ట్ వచ్చేసి ప్రికాషనరీగా ఎవరైనా బ్యాక్టల్ బ్లైట్కి స్ప్రేస్ తీసుకోవాలి అనుకుంటూ ఉండేవాళ్ళు. సో దానికి చెప్తాను స్ప్రేస్. ఆమెకి బ్యాక్టీరియల్ బ్లైట్ లేదు, మాకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చెప్పండి స్ప్రేస్ అనేవాళ్ళు, దానికి చెప్తాను. సో ఫస్ట్గా నేను చేసిండేది ఇప్పుడు వచ్చేసి నిన్న నైట్ 9 గంటలకు చేసిండేది. సో నిన్న వీడియో చేసే కయ్యలదు. సో నైట్లో సో అంతా బాగా క్లారిటీ వచ్చేదని ఇప్పుడు చేస్తూ ఉండేది. సో ఫస్ట్ వచ్చేసి మైక్రోషీల్డ్ తీసుకున్నాను. సో మైక్రోషీల్డ్ కంటెంట్ వచ్చేసి హైడ్రోజన్ పరాక్సైడ్, ఆమెకి నానో సిల్వర్ ఉంటుంది. సో బ్యాక్టీరియల్ బైట్ ఆమెకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా కానీ సో చెట్టు మీద సో బాగా క్లీన్గా వాష్అవుట్ అంటే శానిటైజ్ చేసేటట్లా శానిటైజర్ అట్లా పనిచేస్తుంది. సో దానికే మైక్రోషీల్డ్ 2 ml/లీటర్ జతలో 0.3 ml సిలికాన్ స్ప్రెడర్ వేసుకొని మైక్రోషీల్డ్ తీసుకుంటాను. సో మైక్రోషీల్డ్ ఈ పొద్దు స్ప్రేస్ ఇదే స్టార్ట్ చేసిండేది. సో ఆమెకి మెయిన్గా ప్రికాషనరీగా ఏమైనా బ్యాక్టీరియల్ బైట్ కొట్టాలంటే సో 3 ఆప్షన్లు చెప్తాను. సో ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి రోకోని వస్తుంది, రోకో 1 గ్రాము. ఆమెకి కాజుకమైసిన్ 2 ml/లీటర్, దీన్ని తీసుకోవచ్చు. ఆమెకి ఇంకో ఆప్షన్ వచ్చేసి కుఫ్లో అని వస్తుంది. కుఫ్లో 2 ml/లీటర్. ఆమెకి ప్లస్ స్టెప్రోసైక్లిన్ 0.5 గ్రామ్/లీటర్, ఇది తీసుకోవచ్చు. ఆమెకి ఇంకో ఆప్షన్ వచ్చేసి కోనికా అని వస్తుంది. కోనికా 2 grams/లీటర్ తీసుకోవచ్చు. ఆమెకి ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏం లేదు మా తోటలో. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి కావాలి స్ప్రేస్ బాగుండేవి తీసుకోవాలి అంటే సో 5 grams నెటివ్ తీసుకోవచ్చు. ఆమెకి ఇంకో ఆప్షన్ వచ్చేసి 1.5 ml 0.5 ml స్కోరు 1.5 గ్రామ్ కవచ్ తీసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ వచ్చేసి క్యాబ్రోటాప్. సో క్యాబ్రోటాప్ 3 grams/లీటర్ తీసుకోవచ్చు. సో ఆమెకి సర్కస్పోరా ఏమైనా బాగా ఎక్కువగా ఉంది, సో స్ప్రెడింగ్ అవుతూ ఉంది అనే కట్లేవాళ్ళు సో 1.5 ml కస్టోడియా తీసుకుంటే బాగా పనిచేస్తుంది. ఆల్మోస్ట్ కంట్రోల్ చేసేస్తుంది సర్కస్పోరాని. సో ఇవి ఇప్పుడు ఇన్ఫర్మేషన్. సో ఇది ఇప్పుడు వీడియో. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో బాగా వస్తుంది, ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకునేవాళ్ళు సో కామెంట్ చేయండి.
సో బాగుంది అని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.